ఎట్లా చూస్తారని వీళ్ళ కవితకి బెయిల్ రావడం చూస్తూ ఉన్నాము. దీనిపైన కొంతమంది రాజకీయ నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. అటువంటి సుప్రీంకోర్టు ఈరోజు అనేక వాదనలు విన్న తర్వాత తుదిగా ఒక తీర్పునిచ్చింది. కవిత గారు బెయిల్కు అర్హురాలు, వారు బెయిల్ను తోసిపుచ్చడానికి ఎటువంటి ఆధారం లేదు, వారి బెయిల్ని ఎవరు కూడా అడ్డుకోకూడదని చెప్పేసి వ్యాఖ్య చేసింది. దీన్ని మనం స్వాగతించాల్సిందే. సుప్రీంకోర్టును మించి జడ్జిమెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో ఎవరు కూడా అధికారం లేవండి. కాబట్టి ఈ బెయిల్కు కూడా మళ్ళీ వక్రభాషలు పలకడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. మీరు చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తారా, గౌరవించారా? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక భాగస్వామ్య కాదా, అది చెప్పండి. మీరు ఫస్ట్ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినాక బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి. ఇంకెన్ని రోజులు ఈ మాటలు మాట్లాడతారు? మీ 9 నెలల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇంకెన్ని రోజులు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు చెప్పండి. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదనను ప్రజలకు తీసుకెళ్ళింది. అంత మేరకు అది సక్సెస్ అయింది. దాని ఫలితాన్ని బీజేపీ బీఆర్ఎస్ రెండు అనుభవించినాయి. అటు బీజేపీ నష్టపోయింది, ఇటు బీఆర్ఎస్ నష్టపోయింది. కానీ నిజంగా అవి ఒక్కటైనాయా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనాయా కాలేదా అనేది కాలం నిర్ణయించిందా లేదా, కాలం సమాధానం చెప్పిందా లేదా? ఎక్కడ కూడా ఒక్కటి కాలే కదా. ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు. మళ్ళీ కాలమే సమాధానం చెప్తుందని నేను అంటున్నాను. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే మరి కవిత గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? పోనీ అరెస్ట్ అయితే అయినాక మరి ఓ నెలకు 2 నెలలకే బెయిల్ రావాలి కదా. 5 నెలల పాటు ఎందుకు సమయం పట్టింది? వీటికి సమాధానం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రజలు గ్యారంటీల మీద ప్రశ్నలు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళను పక్కదోవ పట్టించడానికి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి పస లేదు. తప్పకుండా మరి ఈ సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఈ తీర్పు తప్పకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి, నాయకత్వానికి ఒక గొప్ప ఊరటనిస్తుంది. మరి సంస్థాగత నిర్మాణం మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయడానికి ఒక ఆస్కారాన్ని ఏర్పరుస్తుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగట్టి వాళ్ళ వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేయడానికి ఇది బాటలు వేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. క్యాడర్ కూడా ఈరోజు ఒక నూతన ఉత్సాహంతోనే మళ్ళీ మరి పార్టీ పటిష్టత కోసం ముందుకు వస్తుందని చెప్పి నేను మొన్నటి వరకు కూడా ఒక చిన్న రిమార్క్ ఉంది. ఎమ్మెల్సీ గారు లిక్కర్స్ క్యాంప్లో ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు ఏం చెప్తారండి? ఇప్పుడు చాలామంది ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుండి కూడా, ప్రతిపక్ష పార్టీల నుండి కూడా చాలామంది కవిత గారి మీద అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. వాస్తవం అది. కానీ వారు 6 నెలలు జైలు జీవితం గడపాలని ఎవరు కోరుకోలే. కానీ దురదృష్టవశాత్తు వారు 5 నెలల చిల్లర, అంటే 5 నెలల మీద కొన్ని రోజుల పాటు వారు జైలు జీవితం గడపడం జరిగింది. ఇక మీద అలాంటి ఆరోపణలు చేయడానికి వీలు లేదు. ఇప్పుడు కవిత గారిది అయిపోయింది కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీదనో మళ్ళీ వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వాటిని కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా మరి ఇతర పార్టీలు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఆరోపణలు లీగల్గా ఎదుర్కోవాలనే నిర్ణయానికి పార్టీ వచ్చి 5 నెలల పాటు న్యాయ పోరాటం చేస్తే ఈరోజు ఆ తీర్పు వచ్చింది. కాబట్టి రేపు కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, ఇతర నాయకుల మీద చేసినటువంటి ఆరోపణల మీద కూడా తప్పకుండా కోర్టు మెట్లు ఎక్కుతాము, కోర్టులో ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. అంతిమంగా కోర్టు న్యాయం చెప్తాయనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాం.